Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ వ్యాలెన్స్ డే ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో అది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇది విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ అండ్ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ అండ్ మీ ఫొటోస్ని అలా పెట్టుకొని అలా బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క లిరికల్ మనకు ఫ్లోలో వెళ్తుంటే అదే లిరికల్ అనే కాదు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ కూడా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన వ్యాలెన్స్ డే ఎడిటింగ్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో ప్లే అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క 3 మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఇంకా వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్ గ్రూప్లలో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ ఒక్క 3 మెంబర్స్కి షేర్ మీ ఫ్రెండ్స్. లేట్ చేయకుండా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫోర్ ఆప్షన్ చేస్తా. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ను సో ఇక్కడ యాడ్ ఇచ్చండి. యాడ్ ఇచ్చేసి మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ను అడిస్తున్నా. సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఆ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో మీరు ఈ డ్రాగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో మీరు డ్రాగ్ అనేది చేసుకొని కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి టిక్ మార్క్ను అటువంటి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మన యొక్క ఫొటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి. సో అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది గాయస్, లేకపోతే సరిగా వర్కౌట్ అవుతుంది అనమాట. మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని ఇచ్చాను చూసుకోండి. ఆ లింక్ క్లిక్ చేస్తానే మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. ఓకే, సో వన్స్ నేను ఫస్ట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసి సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్ ఉంది. సో క్రాపింగ్లోకి వచ్చేసి ఇది మాస్క్ ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసి ఇక్కడ సేప్లోకి వచ్చేసి ఫస్ట్ వన్ నేను ఇచ్చేసి సో ఈ యొక్క ఫిదర్ అనేది కొద్దిగా నేను మినిమం ఒక 22 అలా అప్లై చేసి సో ఇదే ఇమేజ్ని కావాలంటే ఇంకా మీరు రొటేట్ కావాలంటే రొటేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో నేను అనేది రొటేట్ అనేది చేంజ్ చేసి ఇదే ఇమేజ్ని ఈ లెవెల్లో ఇక్కడ డ్రాగ్ అనేది చేసుకొని సో ఇలా నేను వాటర్లో ఉండనట్లు ఈ యొక్క ఫోటోని అయితే క్రియేట్ చేసి సో ఇక్కడ టిక్ మార్క్ను అడిచాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆపోజిట్లో ఇంకా ఉద్ది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా మీకు సంబంధించిన ఫోటోస్ అయితే మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఇతని ఫోటోని సెలెక్ట్ చేసి ఇదే ఇమేజ్ని కూడా సేమ్ మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి మళ్ళీ రౌండ్ ఇచ్చేసి సో కొద్దిగా ఇది కూడా నేను ఈ లెవెల్లో క్రాప్ అనేది చేసేసి సో ఇక్కడ ఇచ్చాను. సో ఇంకా ఈ ఇమేజ్ కూడా కొద్దిగా జూమ్ అయితే తగ్గించేసి కరెక్ట్ యానిమేషన్లో నేను ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో వన్స్ పెట్టుకొని మీరు కూడా ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసి సో ఇదే ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ను అడిస్తున్నా. సో 2 ఇమేజ్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వ్యాలెన్స్ డే అనేది ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసి కరెక్ట్ యానిమేషన్లో ఇక్కడ పెట్టేసి సో కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీని అప్లై చేయండి. ఓకే, సో వన్స్ మల్టీని అప్లై చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇది ఫుల్ వరకు డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఫుల్ వరకు డ్రాగ్ చేసి ఈ యొక్క టెక్స్ట్ మనకు పిఎన్జీ లాగా కన్వర్ట్ అయిపోతుంది. చూడొచ్చు ఇక్కడ మీరైతే పిఎన్జీ లాగా ఉంది. ఓకే, సో మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకొని నేనైతే ఇక్కడ పెట్టి
పెట్టేసి సో ఇదే ఇమేజ్ని నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా హ్యాపీ వ్యాలెన్స్ డే అని. ఓకే, సో ఇక్కడ నేను ఇచ్చేసి ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెంచుకొని మీకు ఎలా కావాలో అలా పెట్టుకొని నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని సో లిరికల్ మీకు ఇష్టం ఉంటే ఇదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా మేబీ మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ లిరికల్ యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్ లేక వచ్చేసి ఫస్ట్ లిరికల్ అనేది క్రాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో క్రాప్ అనేది చేసి మనకు యానిమేటర్లో మనకు ఈ విధంగా మనకు లిరికల్స్ అనేది స్క్రోల్ అప్ అవుతాయి. ఓకే, సో వన్స్ స్క్రోల్ అప్ అయ్యాక అదే లిరికల్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అంటే కలర్ అడ్జస్ట్మెంట్ కాదు, సారీ, కలర్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు కలర్ ఫిల్టర్స్ లోకి వచ్చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను డాట్ పెట్టాను కదా, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో లిరికల్ ఏదైతే ఉందో బ్లాక్ లేక ఉన్నది వైట్ అవుతుంది, వైట్ ఉన్న లిరికల్ బ్లాక్ లేక కన్వర్ట్ అవుతాయి. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి కరెక్ట్ యానిమేషన్లో ఆ యొక్క స్పేస్లో పెట్టేసి సో బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ మీరు మల్టీని అప్లై చేయండి. ఓకే, సో మల్టీని అప్లై చేసి ఎప్పుడైతే మీరు మల్టీని ఇస్తారో అప్పుడే మనకు లిరికల్ వర్క్ అవుతాయి. ఓకే, సో లిరికల్ ఉన్న వాల్యూమ్ మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో అదే లిరికల్ మీద టచ్ చేసి మళ్ళీ సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్ తీసుకున్నా. సేమ్ యాక్చువల్స్ మళ్ళీ ఇంకోటి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అదే లిరికల్ మీద మళ్ళీ క్రాపింగ్ అనే ఆప్షన్ లేక వచ్చేసి సో ఇలా మీరు పైకి స్క్రోల్ అప్ చేయండి. ఓకే, సో పైకి స్క్రోల్ అప్ చేస్తూ ఇక్కడ మనకు చూడండి మనకు షేర్ ఐకాన్స్ అవన్నీ వాల్యూమ్స్ అవన్నీ వస్తాయి. ఓకే, సో వన్స్ వచ్చేసాక ఇలా మీరు ఒక సైడ్ పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చిన చోట మీరు అయితే పెట్టుకొని సో నేను అనేది ఇలా సైడ్ పెట్టేసి సో 2 యానిమేషన్లు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. ఓకే, సో చెక్ చేసుకుని ఒకసారి మనం ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క లిరికల్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సో లిరికల్కు ఉన్న 2 కూడా వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను కదా, సో లిరికల్ యానిమేషన్ ఈ విధంగా ప్లే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్లవర్కు సంబంధించిన ఒక PNG ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి సేమ్ అదే రోస్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే సేమ్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇంకా కవర్ అప్ అయ్యే ఉంటాయి. సో ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ అయితే చేసుకోండి. ఓకే, సో వన్స్ ఎండ్ వరకు ర్యాక్ చేసి లాస్ట్ ఫైనల్గా ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక స్నోకు సంబంధించిన ఒక వీడియో ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను. ఓకే, సో వన్స్ స్క్రీన్ అని అప్లై చేసి ఆ యొక్క ఎఫెక్ట్కు ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నా. సేమ్ అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇంకా కొంచెం కలర్ హైలైట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన యొక్క ఫోటోస్ ఇంకా హైలైట్ అవుతుంది. సో దీనికి ఉన్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను కదా, సో ఫైనల్గా ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క టెంప్లెట్ మన యొక్క ఫొటోస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ రోజ్ ఫ్లవర్కి మన యొక్క లిరికల్ ఏదైతే ఉందో సో లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో లిరికల్ 2 కూడా బ్లింక్ టు ఫ్రంట్ అని పెట్టుకొని ఆ రోజ్కు ఫ్రంట్ సైడ్ మన యొక్క లిరికల్ వస్తుంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.